ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఇంకా ఏముంది, విరాట్ ఎలాగో మా సునీతకి ఫోన్ చేసి పండుకి ఏ పనులు చెప్పకండి అని చెప్పేసి ఉంటాడు. అందుకే మా అమ్మ మళ్ళీ మునుపటిలాగా నన్ను ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. మళ్ళీ నాలో నిద్రపోతున్న పాత పండు మేల్కొంది. ఎందుకంటే మామూలుగానే మనం ఒకరు చెప్పింది చేయము, అలాంటిది వాళ్ళే వద్దని చెప్తే ఇంకెంత రెచ్చిపోతామో. నేను కూడా అంతే. ఈ 2 రోజులంటే సండేతో కూడా కలిపి 3 రోజులు అనుకోండి. ఎలా గడిచిపోయాయో అస్సలు తెలియలేదు. హ్యాపీగా వచ్చిన కొత్త మూవీస్ చూసుకుంటూ సండే మంచి పేపర్ చికెన్ పేర్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసేసానన్నమాట. యాస్టీస్ మండే కాలేజ్కి వెళ్ళినా కూడా మనం చేసేదేముంది, చదువుతామా పెడతామా, క్లాసులలో కూర్చోవడం, అటెండెన్స్ వేయించుకోవడం. ఎందులో ఎలా ఉన్నా రికార్డ్స్ రాయడంలో మాత్రం నేను చాలా దిట్ట. వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకొక రోజు ముందే సబ్మిట్ చేసేస్తానన్నమాట. అంటే అదేమి చదివి మైండ్లో గుర్తు పెట్టుకునేది కాదు కదా, జస్ట్ సాంగ్స్ వింటున్నా రాసేయచ్చు. అందుకే అలా చేస్తా నేను. 10 రోజులు 15 రోజులు డేస్ గడిచిపోతున్నాయి. మనకు మాత్రం ఫుల్ బోర్ కొట్టేసిందబ్బా. ఏంటి ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతున్నాయి. అలా అనుకున్నప్పుడల్లా విరాట్ కాల్ చేసి నా బోరింగ్ని పోగొడతాడు. కానీ ఒకటి ఎక్స్పెక్ట్ చేసి విరాట్ కాల్ చేస్తే మనం దాన్ని అసహనంగా మార్చడంలో నెంబర్ 1 కదా. అలా చేస్తూ రోజులు దొర్లింగ్ చేసుకుంటున్నాను. మిడ్ ఎగ్జామ్స్ కూడా రానే వచ్చాయి. నేను సెమిస్టర్ ఎగ్జామ్కి ముందు రోజు చదువుతాను. అలాంటిది మిడ్ ఎగ్జామ్కి గంట ముందు చదివితే చాలు అని థింక్ చేస్తానన్నమాట. సో అవి మనకు చాలా పిచ్చలైట్ అన్నమాట. ఇన్ని రోజుల నుండి మాయమైన వాడు సడన్గా మిడ్ ఎగ్జామ్ ముందు రోజు ప్రత్యక్షమయ్యాడు ఆ వీరా. అవును, మర్చిపోయాను. నా స్పైసీ ఫుడ్ తినే రోజు నుంచి వీరా నా కంట పడలేదు. కొంపదీసి మన వంటల టేస్ట్కి హాస్పిటల్లో ఏమైనా అడ్మిట్ అయ్యాడేమో. అందరూ ప్రిపరేషన్లో లైబ్రరీకి కూల్గా ఉండే ప్లేసెస్కి వెళ్ళిపోయి ఉంటే నేను లత మాత్రం గ్రౌండ్లోని మా ఫేవరెట్ బెంచ్ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టినాం. అది కూడా పెద్ద చదివే టైప్ కాదులే, మనలాగే. సో అందుకని నేనేం చక్కా ముచ్చట్లు పెట్టాను. సుదీప్ గురించి మాట్లాడుతూ ఉంది. ఇంకొక స్పెషల్ న్యూస్ కూడా చెప్పింది. అదేంటంటే దానికి ఈ వచ్చే దసరా ముహూర్తాలలో లత మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. చెప్పలేదు కానీ బ్లౌజులు ఎక్కడ స్టిచ్ చేస్తున్నావు, శారీస్ ఎక్కడ కొన్నావు అని మాత్రం అడిగాను. నాకు తెలియకపోయినా నిజం చెప్పాలంటే నాకు కనీసం ఒక చుడిదార్ స్టిచ్చింగ్ ఇవ్వడం రాదు. అన్నీ మా సునీతనే చూసుకుంటుంది. హాయ్ వసుదా అని స్వీట్ వాయిస్లో పిలుద్దాం అనుకున్నాడు. అది రాకపోయేసరికి ఎప్పుడులాగే బర్రె గొంతే వచ్చింది ఆ వీరాకి. లోపల కొంచెం షాక్ అయినా. అంటే ఎన్ని రోజులు కనపడలే అని ఇష్టము, మిస్సింగ్ ఫీలింగ్ కాదమ్మా, జస్ట్ టెన్షన్ కాబట్టి చూసి చూడనట్టు ఉన్నాను. కానీ మనం అమ్మాయిలు ఎంత చేసినా అవి అబ్బాయిలకి స్వీట్గానే అనిపిస్తాయో ఏమో కదా. అందుకే వచ్చి మా పక్కన అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మరీ కూర్చున్నాడు. ఏంటి అన్నట్టు నేను చూస్తే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా వసుదా అని అడిగాడు. పాపం మాటలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదేమో. లేదు వీరా, పెళ్ళికి ఏ శారీస్ అయితే బాగుంటాయో, ఏ ఫుడ్ అయితే బాగుంటుందో అని ఆలోచిస్తున్నామని ఉన్నది ఉన్నట్టు చెప్పాను నేను. కానీ వాడు అర్థం చేసుకోక జోక్ చేస్తున్నావా, ఈ టైంలో మీరు పెళ్లి గురించి ఎందుకు డిస్కస్ చేస్తారు చెప్పు, మిడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, బిట్ పేపర్ అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవాలి అని థింక్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పండి, నేను చాలా ఇంటెలిజెంట్ కదా, మీరు అబద్ధం చెప్పినా నిజం పసిగట్టేస్తాను అని వాడికి వాడే గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఇంకా వాడిని అనడానికి నా దగ్గర మాటలు వదిలేసి వాడికి అదే మహాప్రసాదం అనుకున్నాడా ఏమో. తిరిగి ఒక అందమైన ఏం కాదులేండి ఒక రకమైన స్మైల్ వదిలి, వసుదా నువ్వు ఆ రోజు ఒకటి చెప్పావు గుర్తుందా అని అడిగాడు. నేను రోజుకి 1,00,000 చెప్తూ ఉంటా. అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నా వల్ల ఎక్కడవుతుంది అనుకొని ఏంటి అన్నట్టు చూశాను. ఆ రోజు ఏదో వాటర్ తాపించిందని చందనాని అంత ఫేమస్ చేశావు. నా మీద ఇష్టం ప్రేమ అని ఆ ప్లేస్లో చందన కాకుండా ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. అంత మాత్రాన నా లవ్ని పక్కన పడేసి తన కోసం ఆలోచిస్తా అని ఎలా థింక్ చేశావు అని నేను ఎంతో ఇదిగా వివేకానంద లెవెల్లో ఉపన్యాసం ఇచ్చి ఉంటే వాడు సంపూర్ణేష్ బాబు లెవెల్లో తీసుకొని ఆవిరి చేసి బై
నువ్వు ఎంత డైవర్ట్ చేసినా కూడా నా మనసులో ఉండేది మాత్రం నువ్వే అని చెప్పి లాస్ట్లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ నా మొహాన కొట్టి అంటే చేతిలో పెట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడికేంటి నా మీద ఇంత ఇంట్రెస్ట్, చచ్చిపోతున్నాడు అని ఎవరి మీద కక్కలేని ఆవేశం, ఆక్రోధన, ఆందోళన అన్నీ లత మీద కక్కేసి తల పట్టుకున్నాను. వీడిని ఎలా మార్చాలరా దేవుడా అనుకుంటూ. ఒక్క నిమిషం విరాట్కి చెప్పేద్దామా అనిపించింది. కానీ ఆయన గారి ట్రీట్మెంట్ ఆ సీనియర్ విషయంలో తెలిసి గనక వీరా గురించి చెప్పడానికి భయమేస్తుంది. చూద్దాం, ఇంకా చాలా చాలా కాకపోయినా అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ వరకైనా టైం ఉంది కదా అనుకుంటున్నా నేను. నా ఫోన్కి కొన్ని వీడియోస్ వచ్చాయి విరాట్ దగ్గర నుంచి. ఏంటో అనుకుంటూ అవి ఓపెన్ చేస్తే సెలెక్ట్ 1 అని చిట్టి మెసేజ్ చేసి వెనకాల ఒక 10 డెకరేషన్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. వాటిని చూస్తే ఈజీగా అర్థమవుతుంది అవి ఎంగేజ్మెంట్కి చేసినవి అని. అమ్మ బాబోయ్, నాకే తెలియకుండా నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసి డెకరేషన్ కోసం నన్ను ఐడియా అడుగుతున్నారా అనుకుంటూ మా రఘు సునీత వాళ్ళ మీద కోపం, అటు విరాట్ మీద అసహనం. ఎవరి మీద చూపించాలో తెలియక పక్కనున్నది లతనే కాబట్టి దాని భుజానికి ఒక 2 వేసి భుజం మీద అలాగే పడిపోయాను. ఏమైంది వసుదా అని లత అడుగుతుంటే నాకున్న ఏకైక ఫ్రెండ్ కాబట్టి దానికి మొత్తం చెప్పేశాను నేను. అది నా భుజాలు పట్టుకొని తన వైపు తిప్పి, ఏంటి ఇంత చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తాం? ఎంగేజ్మెంట్ డేట్ ఏమైనా నువ్వు ఫిక్స్ చేసేదా? మంచి ముహూర్తాన్ని మన పేరెంట్స్ ఫిక్స్ చేసి ఉంటారు, ఇంటికి వెళ్ళాక చెప్తారు కదా. ఇంకా విరాట్ సార్ అంటే డెకరేషన్ కోసం నీకు పిక్స్ పంపించారు, దానికెందుకు ఇంత బ్యాడ్గా ఫీల్ అవుతున్నావు వసుదా అని అది క్లియర్గా చెప్తే తప్ప నా జీనియస్ బుర్రకి అర్థం కాలేదు. పెళ్ళికి ఎలాగో ఓకే చెప్పాను, ఇంకా ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే ఏమి అనుకుంటూ రాణి కన్నీళ్ళు దాని చున్నీతోనే తుడిచేసి, సరే అయితే ఈ మోడల్స్లో ఏది బాగుందో సెలెక్ట్ చేద్దామని చెప్పి ఇద్దరం అరగంట కేటాయించి డిజైన్స్ని చూస్తూ ఉన్నాము. అదే డెకరేషన్స్ని మామూలుగా ఒకటి నచ్చితే మనుషులు అంటారు, మరి పండుగ ఒకటి నచ్చకూడదు కదా. పండు జీనియస్ కాబట్టి ఒక డెకరేషన్లో చైర్, ఇంకో డెకరేషన్లో బ్యాక్గ్రౌండ్, ఇంకో డెకరేషన్లో ఫ్లవర్ మోడల్స్, అలా 10 పంపించి ఉంటే 10లో ఒక్కొక్క స్పెషల్ ఐటెం సెలెక్ట్ చేసి దీంట్లో ఏది బాగుందో దాన్ని పాయింట్ అవుట్ చేసి మరి విరాట్కి పంపించి ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ఉండాలి అని వార్నింగ్తో చెప్దామనుకున్నాను. కానీ ఎంగేజ్మెంట్ అనగానే నాలోనే సెల్ఫ్ యాక్టివేట్ అయ్యాయి అనుకుంటా. అందుకే సిగ్గు ముంచుకొచ్చేసింది. విరాట్ ఆన్లైన్లో లేడు కాబట్టి సరిపోయింది, లేదంటే నాకు కాలేజ్లోనే పగిలిపోయుండేది. అది సరే, ఈ వీరా మ్యాటర్ ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తూ గడిపేశాను. నేను ప్లాన్ చేయడం, వాడు దానికి రివర్స్లో తీసుకోవడం. నేను మిత్రవింద, వాడు రణధీర అనుకుంటున్నాడేమో. అంత సీన్ లేదు. నా వెనక కాదు, నా ముందుందేది కూడా ఒక మాన్స్టర్, కనపడని రాక్షసుడు. ఒక్క అడుగు నా వైపేసినా 100 అడుగుల లోతుకి తొక్కేస్తాడు. నా విరాట్ ఉండగా నాకేం భయం లేదు కదా. ఏమైతే అది జరగని. ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ విత్ విరాట్. ఇదొక్క లైన్ని మైండ్లో పెట్టుకొని హ్యాపీగా అటు ఇటు ఏదో కాలేజీలో టైంపాస్ చేసేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి శుభ్రంగా నన్ను సోఫాలో కూర్చోబెట్టి చెప్పారు మా పేరెంట్స్ విషయం. ఆల్రెడీ మనం ఏడ్చటాలు చీతటాలు అన్నీ అయిపోయాయి కాబట్టి ప్రజెంట్ ఎంగేజ్మెంట్ అంటే షాపింగ్, మెహందీ ఇవి 2 గుర్తొస్తున్నాయి. ఏం చేయాలా అని ఇలా పోజ్ పెట్టి థింక్ చేస్తున్న టైంలో మా అమ్మ తల మీద కొట్టి, నేనేం లేదమ్మా, నువ్వంతా థింక్ చేసి ఏవేవో ప్లాన్స్ గీసుకోవడానికి, ఈ సాటర్డేనే ఎంగేజ్మెంట్ అని నా నెత్తిన ఒక చిన్న సైజ్ బాంబు కాదు కానీ బండ టపాకాయ పేసింది. అంతే, ఒక రోజంతా షాపింగ్కి పోయినా ఇంకో రోజు మన మెహందీకి టైం అవుతుంది. నాకు నేనే సరే మీ ఇష్టం అని సునీత రఘు ముందు మాత్రం చెప్పి వెంటనే 3 స్టెప్స్ వేయడానికి నా రూమ్లోకి లగెత్తేశాను. వెనకాల నాకు తెలుసు రఘు నవ్వుతూ ఉంటాడు. అలా పొద్దున అయిందని తిని తొంగుంటే మధ్యాహ్నం అయిపోయింది. షాపింగ్ చేసేది లేదు, ఏం లేదు. మా అమ్మ అప్పుడు హడావిడి స్టార్ట్ చేసింది. పండు లేవమ్మా, షాపింగ్కి వెళ్దాము అని. దానికి నాకు ఎక్కడో వద్దులే, మళ్ళీ బాగోదు చెప్తే. ఎంత కోపం వచ్చిందంటే మార్నింగ్ నుండి గుర్తు చేయొచ్చు కదా. నేనంటే ఏదో మర్చిపోయాను, చిన్నపిల్లని. మార్నింగ్ గుర్తు చేస్తే నిదానంగా మంచి డిజైన్, మంచి కలర్ షాపింగ్ చేసుకునేదాన్ని కదా అనుకుంటూ గుర్రుగా చూశాను మా అమ్మ వైపు. అలా చూడొద్దు, నేనేం మర్చిపోలేదు. మా అల్లుడు ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాడంట ఇంటికి, అందుకే ఆఫ్టర్నూన్ వెళ్దాము అని నీకు చెప్పలేదు అని చెప్పి
మూతితో పాటు చీర కొంగు కూడా తిప్పి వెళ్ళిపోయింది సునీత. డెకరేషన్కి రిప్లై పెడితే అసలు రెస్పాండ్ అవ్వకుండా, తర్వాత ఫోన్ చేయకుండా, మెసేజ్ చేయకుండా అలా ఎలా వచ్చేస్తాడో అనుకుంటూ విరాట్కి 4 అక్షింతలు వేస్తూనే నైట్ డ్రెస్లో నుండి చుడీదార్లోకి షిఫ్ట్ అయిపోయాను. ఇక మధ్యాహ్నం లంచ్ కూడా తినేసి వెయిట్ చేస్తుండేసరికి మా కోసం ఒక కారు వచ్చింది. విరాట్ కాదులే, భయపడొద్దు, డ్రైవర్ని పంపించాడు. డ్రైవర్ మమ్మల్ని సవినయంగా ఎక్కించుకొని మాల్కి తీసుకెళ్లాడు. ఐ థింక్ మాది కొంచెం టౌన్ అయినా ఈ మాంగళ్య అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ మధ్య పెట్టినట్టున్నారు. మనం ఈ గోలలో పడి డ్రెస్సుల మీద పెద్ద ఫోకస్ చేయలేదు కాబట్టి అవి ఎలా ఉన్నాయో ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు అన్నమాట. దాన్ని చూస్తాననే ఎగ్జైట్మెంట్ కన్నా విరాట్ని చూడటం నాకు పెద్ద ఎగ్జైట్మెంట్ లాగా అనిపించింది. నాకంటే 1 మినిట్ ముందే వచ్చేసినట్టున్నారు. ఎంట్రన్స్ దగ్గర నిలబడి వసు అని పిలిచింది విమల ఆంటీ. మనకు మామూలుగానే ఇంట్లో ఉంటేనే చెవుడు ఎక్కువ, అంతమంది క్రౌడ్లో పైగా రోడ్ మీద పిలిస్తే పలుకుతామా ఏంటి? విరాట్ని వెతుక్కోవడంలో బిజీ అన్నమాట. నేను అటు ఇటు చూస్తూ ఎటువైపు నుండి వస్తాడో, ఆల్రెడీ వచ్చేసాడా అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉన్నా. అలా చూస్తున్న క్రమంలో నేను ఎగిరెగిరి చూస్తున్నా. నాకు ఒక హైట్ బాడీ కనిపించి కోడిగుడ్లంతా అయిపోయాయి నా కనుగుడ్లు. నిజంగానే చలి జ్వరం అంటే ఏంటో అప్పుడే అర్థమైంది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.